నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. ముందు హెడ్లైన్ చూద్దాం. లక్షల జీతాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచ్చిన నాయకుడు రాకేష్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరిన పల్లా. అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయింది. ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని బీఆర్ఎస్ డిమాండ్. బస్సుల నుంచి జారి వెనుక టైర్ కింద పడిన మహిళ ఉద్యోగానికి వెళ్తూ ఖమ్మం జిల్లా కొణిజర్లలో మృతి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. రేపు ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వానలు. ఢిల్లీ 17 ఏళ్లలో చేయలేని పనులు 17 నెలల్లోనే చేశాం. బీహార్లో అన్ని ఎంపీ సీట్లు గెలుస్తామన్న తేజస్వి యాదవ్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్లి అక్రమంగా వేసిన ఫెన్సింగ్ను తొలగించారు. గత 14 ఏళ్ల క్రితం ఈ భూమిని కొనుగోలు చేశామని, తమ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని మల్లారెడ్డి తెలిపారు. ఈ గొడవతో ప్రభుత్వ వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి కూడా సంబంధం ఉందని మల్లారెడ్డి అన్నారు. డీసీపీ గారికి ఫోన్ చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా బాధాపుతో పాసుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. దాదాపు రౌడీలు మా వాచ్మెన్ల సెల్ ఫోన్లు గుంజుకు అందరు ఇది చేశారు. మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది. కుల్లాహాం తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్నీ తీసుకొచ్చారు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. పోతే ఇవ్వలేరు. ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే, ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వరు లేరు సార్ అన్నాడు. సరే మేమే పోతున్నాం, అడిగి మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం, అలా మా పానాలు పోయేటట్టు నేను కూడా చెప్పినాం. వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు. ఇక అంటేకల వాళ్ళు మాయంబడి ఉరికొచ్చారు. వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లోలం నడిచింది. ఇదేంటి ఆయన చెప్పి అప్పుడు సిఐ గారు వచ్చారు, ఏసీపీ వచ్చారు, అందరు వచ్చారు. చూస్తున్నారు, ఫోటోలు వస్తారు, మీరు కూడా వస్తారు. వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా కూర్చోనిస్తలేరు. ఇంత డిమాండ్ కాదు, మా జాగా మాకు, మా డాక్యుమెంట్ చూడండి. మాది ఏదైనా ఫోర్త్ ఉందా, మాదేమైనా దొంగ డాక్యుమెంట్ ఉందా, మాదేమైనా భూమి ఎక్కువ ఉందా, మాకేమైనా ఇది ఉంటా, లీగల్గా పోండ్రి తీసుకోండి. 40 ఏళ్ల సంది ఉంది, అందులో ఏమైనా పొరపాటు ఉందా, వాళ్ళది కూడా అట్లా వెరిఫై చేయండి. ఇదే సర్వే నెంబర్లో మా భూమి అని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా, అమ్ముకుంటా, దొంగ డాక్యుమెంట్ చేసుకుంటా. ఎవరు సార్ వాళ్ళు? సుధామా అని, మళ్ళా కరీంనగర్ శ్రీనివాసరెడ్డి, వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇంట్లో ఉన్నాడు. అప్పటి సంది వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు. అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నా అని నేను కూడా చెప్పిన. 8 ఏళ్ల సంది కూడా ఉండే, వస్తే కోర్టులో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బషీరాబాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన, మీరు టీపని పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్. మీ డాక్యుమెంట్ తీసుకురండి. సర్వే చెప్పింది ఇది మొత్తం 17 ఎకరాలు. ఈ సర్వే నెంబర్ 82 సర్వే కొలుచుకోండి. మీరు ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని. జాగా మీదకి దొరికొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ ఈ శ్రీనివాసరెడ్డిని దొరికొచ్చి చూపించింది. అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు, గుండాలను పెట్టుకురు. 100 మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఉబ్బుల్లాపూర్లోని సర్వే నంబర్ 82లో 16 ఏళ్ల క్రితం దూల్చంద్ అనే వ్యక్తి నుండి మాజీ మంత్రి మల్లారెడ్డి 1.27 గుంటల భూమిని కొనుగోలు చేసి తన కొడుకు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై రిజిస్టర్ చేయించారు. ఇదే 82 సర్వే నంబర్లో మాకో 9 నుండి 10 మంది 500 గజాల 400 గజాల చొప్పున ఫ్లాట్లు ఉన్నాయంటూ మరో 1.6 ఎకరాలను మెస్ను కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా చెప్పారు. 2016లో ఎంపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఆయన
ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో ఇదే ప్లేస్ లో గొడవ జరగడంతో అప్పుడు ఏడీ సర్వేతో పాటు మండల్ సర్వేను కూడా జరిపించారు. అప్పటి నుండి సద్దుమగినటువంటి గొడవ ప్రభుత్వం మారడంతో ఎప్పుడెప్పుడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఉసిగొల్పుదామనేటువంటి తీరుగా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి ఉన్న ఫలంగా 10 మంది రౌడీలను అక్రమంగా మాజీ మంత్రి స్థలంలోకి ప్రవేశించి మల్లారెడ్డి ఇప్పటికే ఏర్పరచుకున్నటువంటి షెడ్లను కూల్చివేసి రాత్రికి రాత్రే స్థలంలో అడ్డంగా రేకులను కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విషయం తెలుసుకున్నటువంటి మంత్రి మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి రేకులను మా స్థలంలో వేరే వాళ్ళు అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని కూల్చివేయాలని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఇరు వర్గాలు అక్కడ ఉన్నాయి కాబట్టి 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి ఏసీపీ ఇరు వర్గాలను కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళంతా అవతల రాత్రికి రాత్రి ఎవరైతే వచ్చి ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా గొడవ దిగే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాలను కూడా చివరగొట్టినటువంటి పరిస్థితి. మాజీ మంత్రిని ఏసీపీ ప్రస్తుతానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ పిఎస్ కు తరలించారు. తన అల్లుడు కొడుకును సైతం తమ సొంత జాగాలోనే వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అనేటువంటిది హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళకపోతే లిఫ్ట్ చేసేటమని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డికి ఇదే సర్వే నంబర్ లో 82లో జాగా ఉంది, అది కరెక్టే అయినప్పటికీ వారు మా జాగా ముందు ఉన్నటువంటి ఆర్మీ ఏరియాలోకి వెళ్ళిపోయిందని, తమ వద్ద ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండానే అక్రమంగా ప్రవేశించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. గతంలో మల్లారెడ్డి ఏదైతే ల్యాండ్ ఆయన పొజిషన్ లో ఉన్నారో ఆ ల్యాండ్ లోకి ఇన్వాల్వ్ అయినటువంటి వారి వ్యక్తులకు చాలా క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళ ల్యాండ్ అక్కడ ఉంటే అప్పుడు ఆర్మీలో 2016లో ఆర్మీ వాళ్ళు 2016లో అక్కడ గోడను కూడా నిర్మించి కాంపౌండ్ వాళ్ళు పెట్టారు. దాంట్లోనే వాళ్ళ ల్యాండ్ వెళ్ళిపోయింది. అప్పుడు సర్వేరు కూడా ఆ నిజాలను క్లియర్ గా చెప్పారు. కానీ తమను కావాలనే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి విప్పు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లక్ష్మణ్, అదేవిధంగా మరో పెద్ద మనిషి బాధితులను ఉసిగొలిపి వీటన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు కామెంట్లు చేస్తున్నారని కూడా మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం 10 ఏళ్ల నుండి ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటు కరెంటు బిల్లులు సైతం చెల్లిస్తున్నటువంటి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కూడా పోలీస్ స్టేషన్ ముందు ఉంచారు. ప్రస్తుతం సర్వే గతంలో చేశాం, ఇప్పుడు కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ దౌర్జన్యంగా పోలీసులను అడ్డు పెట్టుకుని రౌడీలను సైట్ లోకి తీసుకొచ్చి తమ సైట్ లో నిర్మించుకున్నటువంటి రేకుల షెడ్లను తీసేసి అక్రమంగా అక్కడ ఉన్నటువంటి వాటిని కూల్చివేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విప్పు, అదేవిధంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ తో పాటు ఇతర పెద్దలు కూడా ఆయనకు వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి చాలా తీవ్ర స్థాయిలో మల్లారెడ్డి అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు వన్ సైడ్ గా ఉంటూ తమని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికి తమ సైట్ లో నుంచి వెళ్లిపోవాలని తమనే కంప్లైంట్ ఇచ్చినటువంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి మాత్రం మల్లారెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతానికి సర్వే చేయిస్తే అనే నిజాలు బయటపడతాయని మల్లారెడ్డి చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం వినటం లేదు. పైనుంచి అధికారుల నుంచి తీవ్ర స్థాయిలో వారికి ఒత్తులు వస్తున్నాయనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన చైర్మన్ కుడుముల సత్యం ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరారు. పార్టీ ఫిరాయించినందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టారు. కుడుముల సత్యంకు ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్టు అధికారులు ప్రకటించారు. నూతన మున్సిపల్ చైర్మన్ను రేపు ఎన్నుకోనున్నారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెక్కింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన చైర్మన్ కుడుముల సత్యం ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. కుమార్, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఈ నేపథ్యంలో అటు 12 మంది మున్సిపల్ చైర్మన్లు 10 మంది గత మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎవరైతే మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం ఉన్నాడో అతను కాంగ్రెస్ పార్టీలకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ అతని పైన అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టింది. అతడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఖచ్చితంగా అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సిందని చెప్పిన నేపథ్యంలో ఇవాళ బల ప్రదర్శన జరిగింది. ఈ నేపథ్యంలో కుడుముల సత్యంకు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరు కూడా మద్దతు తెలపడంతో పదవి విచిత్రైంది. పార్టీ మారాడు కాబట్టి అవిశ్వాసం పెట్టాము. కుడుముల సత్యం అన్క్వాలిఫై గా ప్రకటించడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ కోడ్ తర్వాత ఈ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్ ని బలపరిచే ఆస్కారం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ ఎల్లారెడ్డి మున్సిపల్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఈ అవిశ్వాసం లో ఉన్నటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి కుడుముల సత్యానికి భంగపడుతుంది. హైకోర్టును ఆశ్రయించినా కానీ కోర్టు స్టే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ మళ్ళీ బీఆర్ఎస్ క్యాడర్ లో చేరడంతో క్యాడర్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నూతన మున్సిపల్ చైర్మన్ ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో నెలకొంటుందని చెప్పవచ్చు. కుమార్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. బీఆర్ఎస్ గాడ్జియట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా పరకాల నియోజకవర్గంలో సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రశాంత్ పాలకుర్తి వాళ్ళ సిస్టర్ పునీత సాగర్ నా క్లాస్మేట్, నాకన్నా 1 year సీనియర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఆ ప్రశాంత్ పాలకుర్తి ఆయన ఇంటికి పోతే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అమెరికాలో బోస్టన్ మహానగరంలో ప్రశాంత్ పాలకుర్తి 3 ఎకరాలు 2 ఎకరాల విశాలమైన ప్రాంతంలో పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నాడు, బంగళా. మామూలు కుటుంబం నుంచి వచ్చాడు. బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. బిట్స్ పిలానీలో చదువుకొని పెద్ద బంగళా కట్టుకున్నాడు. అసలు నీకు ఇంత ఆశ ఎక్కడ వచ్చిందంటే రాత్రింబవళ్ళు కష్టపడ్డా. నేను బిట్స్ పిలానీలో చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. నేను $700 million నా కంపెనీని అమ్మిన. వచ్చిన డబ్బంతా కూడా ఈ ప్రజోపయోగ కార్యక్రమాలకే వాడుతా ఉన్నా అని చెప్పడం జరిగిందని. అలాంటి వ్యక్తి ప్రశాంత్ పాలకుర్తి ఎక్కడ చదువుకున్నాడో అక్కడ మన రాకేష్ రెడ్డి చదువుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. రెండో విషయం, శాండిస్క్ అని ఒక ఫేమస్ కంపెనీ. ఆ శాండిస్క్ కంపెనీ చైర్మన్, దాని CEO ఇలా బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. అంటే ఈ విధంగా ప్రపంచంలో ఏవైతే గొప్ప గొప్ప కంపెనీలు ఉన్నాయి, స్విగ్గీ అని మీరు చూసిండ్రు. స్విగ్గీ తెలుసా మీకు? జొమాటో, స్విగ్గీ అని వెనక మరి బ్యాగ్ పెట్టుకొని మనకు ఫుడ్ డెలివరీ చేసే సంస్థ స్విగ్గీ. స్విగ్గీ ఫౌండర్స్ ఇద్దరు కూడా బిట్స్ పిలానీ స్టూడెంట్సే. స్విగ్గీ అనే సంస్థ చాలా ఆల్మోస్ట్ $1 million వాల్యుయేషన్ ఉంది దానికి. మూడవది ఫణీంద్ర సమా అని మన తెలంగాణలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఫణీంద్ర సమా redbus.in అని ఒక కంపెనీ పెట్టిండు. నేను ఫణీంద్ర సమాతోని నేను బెంగళూరులో హుబ్లీలో కలిసిన ఫణీంద్ర సమాన్. మామూలు పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నిజామాబాద్లో పుట్టిండు, బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. redbus.in అనే ఒక సంస్థ పెట్టిండు. అది $100 కోట్ల విలువైన కంపెనీ అయిపోయింది. దాన్ని వదిలేసి ఇంకో కంపెనీ పెడుతున్నాడు ఆయన మళ్ళీ. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్న బిట్స్ పిలాని నుంచి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఆయన రేపు మన ఎమ్మెల్సీ అయితే గోరికొత్తపల్లి నుండి కౌకొండ దాకా, కౌకొండ నుండి దుబ్బ్యాల దాకా, దుబ్బ్యాల నుండి మరి రేగొండ దాకా, జుబ్లీ నగర్ దాకా, ఉల్లిగడ్డ దామెర, గడ్లకానపర్తి, పులుకుర్తి, నీరుకుల్ల, పెద్ద కోడెపాక, చిన్న కోడెపాక, ఆరపల్లి, మాదారం, నర్సక్కపల్లి, అదేవిధంగా పులిగిల్ల, వరికోలు గ్రామానికి ఒక్కొక్క రాకేష్ రెడ్డి పుడతాడు బాయ్.
ఎప్పుడైనా ఆలోచించినావా మనం? అరే క్యూనీస్లో పొద్దున 8 గంటల నుంచి 9 గంటల వరకు వాణి విని తిట్టడానికే అన్ని వ్యూస్ వచ్చిన. అరే మళ్ళీ ఇట్లా చెప్పిండు, మళ్ళీ అట్లా చెప్పిండు, ఏం చేసిండు, అది చేసిండు, ఊకే అది చూసి 2 నిమిషాలు సంతోషపడతాం. దాని తర్వాత ఏమవుతుంది? పోలీస్ కేసులు అవుతాయి. అర్థమైందా? మన బిడ్డలు ఈ విధంగా గొప్పగా కావాలంటే ఆ బిడ్డల గురించి ఆలోచించే వ్యక్తిని చట్టసభల్లో కూర్చోబెట్టాలి. ఆయన అక్కడ పోయి క్రిమినల్ ఇంటిమిడేషన్ గురించో, ఎక్స్టార్షన్ గురించో, కిడ్నాపింగ్ గురించో, ఫేక్ వీడియోలు తయారు చేయడం గురించో, మహిళల బొమ్మలు తీసుకొని వాటిని మార్పు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం గురించో మాట్లాడాడు. మీడియా కంపెనీలు పెట్టే విద్యార్థుల గురించి మాట్లాడతాడు. ఒక్కసారి నేను సూసైడ్ చేసుకున్న విద్యార్థుల కుటుంబాల దగ్గరికి పోయినా, నేను నిరుద్యోగుల కుటుంబాల దగ్గరికి. ఎంత బాధ ఉంటుంది. వాళ్ళ సూసైడ్ నోట్స్ చదివితే బాధ అనిపిస్తుంది. నేను ఈ విధంగా కావాలనుకున్నా, ఆ విధంగా కావాలనుకున్నా, కానీ మమ్మీ డాడీ దయచేసి క్షమించండి, నా వల్ల కావడం లేదు. నేను ఎంతమంది దగ్గరికో పోయినా కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు. నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఉంది, కానీ నాకు కోచింగ్కు డబ్బులు లేవు. నేను కంపెనీ పెట్టాలని ఉంది, కానీ నా ఐడియాను ఎవరు గుర్తించడం లేదు. మీరు చూస్తే నాన్న అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అమ్మనేమో నరువురు కొట్టుకుంటా ఏను మామూల మార్కెట్లో పనిచేస్తూ ఉన్నది. నేను నీ బాధ చూడలేనమ్మా అని చెప్పి ఆ బిడ్డలు సూసైడ్ చేసుకున్నారు. నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అవన్నీ ఆ ఫైల్స్, ఆ సూసైడ్ నోట్స్ చూసిన. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరవీరుల శవాలు మోయలేదు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా శ్రీకాంతచారి, అదేవిధంగా సిరిపురం యాదయ్య, అదేవిధంగా సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్, ECH1లో ఒక కెమికల్ ఇంజనీర్ ఉదయం 11 గంటలకు అప్పటిదప్పుడే మరి ఉరేసుకొని చనిపోతే, కొన ప్రాణాల్లో ఉన్న బిడ్డను భుజాల మీద వేసుకొని గాంధీ హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్లు అయిపోయింది సార్, చనిపోయింది అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే, కోదాడ నుంచి వచ్చిండ్రు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే బాధ అనిపించింది. కూలీలు, కానీ ఒక గొప్ప కళ కోసం చనిపోయాడు. సిరిపురం యాదయ్య మొత్తం అంటు పెట్టుకున్నాడు. ఎట్లైనా చేసి ఈ పోలీసులను అనుకోవాలని ఉరికొచ్చిండు. ఎందుకంటే మేము ఆ రోజు అంటే పోలీస్ అధికారులందరూ కూడా చెలో అసెంబ్లీ అనే ఒక కార్యక్రమాన్ని పిల్లలకు ఇబ్బంది కాకూడదని అడ్డుకున్నారు. నీ పేరేంటి బాబా అంటే, సార్ నా పేరు తెలంగాణ అన్నాడు. మీ నాయన ఏం చేస్తాడు? లేరు సార్ మాది తెలంగాణ అన్నాడు. అనాథ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు, కానీ తెలంగాణ పేరు చెప్పుకుంటూ చనిపోయిన అమరవీరుడు సిరిపురం యాదయ్య, శ్రీకాంతాచార్యులు, వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని పట్టభద్రుల దగ్గరికి వస్తున్నది మాకు ఓట్లు వేయమని? With what face you are coming to people and seeking votes? You have no moral right, my dear Congress and Chief Minister Revanth Reddy. You have absolutely no moral right. నీకు లేదు, ఆ నైతిక హక్కు లేదు. నిజంగా నీకు ఆ నైతిక హక్కు ఉంటే మొదటి రోజు డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు చేసే మొదటి సంతకం పట్టభద్రుల కోసమే అయి ఉండాలి. మరి చేసిండు ఆ పట్టభద్రుల కోసం మొదటి సంతకం? పట్టభద్రుల కోసం నువ్వు చెప్పిన మొదటి మాటనే పచ్చి అబద్ధం. 9వ తారీఖు నాడు రాండి, రుణమాఫీ తీసుకోండి, 2 లక్షల రూపాయలు. వచ్చిందా రుణమాఫీ? వచ్చిందా? 500 రూపాయల బోనస్ వచ్చిందా వారికి? 2500 రూపాయల మహిళలకు భృతి వచ్చిందా? 4000 రూపాయల అత్తకు పింఛన్ వచ్చిందా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా వచ్చిందా? విద్యార్థులకు చేయూత్ అనే కార్యక్రమం కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిందా? నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఉదయం నాకు రాత్రి 11 గంటలకు అమెరికా నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది. సార్, నేను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మా మమ్మీ డాడీలు ఇద్దరు కూడా హైదరాబాద్లో కూలి పని చేస్తారు. మీరు ఆ రోజు మా ప్రతిభను గుర్తించి, మీ తర్వాత వచ్చిన సెక్రటరీ మరి రొనాల్డ్ రాసిన ఒక ఆఫీసర్ మా ప్రతిభను గుర్తించి, ధనవంతుల పిల్లలే కాదు అమెరికాలో పేదల పిల్లలు కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేయాలని చెప్పేసి సొసైటీలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి మాకిచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని విమానం ఎక్కించి ఆ రాష్ట్రానికి పంపిస్తే నేను 2 సెమిస్టర్లు చేసిన సార్. 3వ సెమిస్టర్ నన్ను రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదన్నారు. నేనన్నా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదు? ఎందుకు రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదంటే, సార్ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి, మీకు వీళ్ళకు డబ్బులు పంపించడానికి ఎలాంటి రూలు లేవు కాబట్టి మేము చెయ్యము అని చెప్పి అధికారులు అంటున్నారు. అందుకొరకు ఆ అమ్మాయి ఈరోజు రోడ్డు మీద పడ్డది.
కూలీ కుటుంబాల నుంచి కంప్యూటర్ ఇంజనీర్లు కావాలని ఆ రోజు మేబీ స్కీమ్ పెడితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే స్కీమ్ ను తన కళ్ళ ముందరనే నాశనం చేస్తున్నాడు. దాని గురించి ప్రశ్నించగలరా ఈ తీన్మార్ మల్లన్న ప్రేమేందర్ రెడ్డి? ప్రశ్నించగలరా? ఏ పార్టీ వల్ల అయితేనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయిండో, ఒక గొప్ప స్కాలర్ రోహిత్ వేముల ఏం రాసిండు ఆయన? మ్యాన్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు ఎ మియర్ నెంబర్. మనిషి అనేవాడు ఒక లెక్కగా, ఒక నెంబర్ గా మారిపోయింది అన్న రోహిత్ వేముల ఈ నాటి తరంలో ఒక గొప్ప జ్ఞాని, ఒక గొప్ప మేధావి చిన్నతనంలోనే సూసైడ్ చేసుకున్నాడు. ఎవరి వల్ల? ఆనాడు వీసీ అప్పారావు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ, బీజేపీ, స్మృతి ఇరానీ వీళ్ళందరూ చేసిన వేధింపుల వల్లనే ఒక గొప్ప స్కాలర్, పేద వర్గాల్లో పుట్టిన స్కాలర్ ఇవాళ శవమైండు. మరి వాళ్ళ గురించి ఆ విధంగా విద్యార్థులు శవాలైన శవాలను చేసిన బీజేపీ, దానికి ప్రతినిధి అయిన ప్రేమేందర్ రెడ్డి పట్టభద్రులకు న్యాయం చేయగలడా? చేయగలడా? గట్టిగా చెప్పండి. ధర్మన్న ఏం లంచ్ చేయలేదా మనోళ్ళు? లేవు. మిత్రులారా, ఇది విషయం మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు ఓటు వేయడానికి పోయిన మీరంతా యువర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తు మీ కళ్ళ ముందరనే కనిపిస్తుంది, మీరు చూడగలరు. గ్రామాల్లో ఉండే వయోవృద్ధులు వాళ్ళు చూడలేరు, వాళ్ళకు గుర్తు కావాలి, మీకు అవసరం లేదు. మీకు ఒక ఐడియా ఇస్తే మీ ఐడియాను మీరు డెవలప్ చేసుకోగలరు. సో ఆ విధంగా మిత్రులారా, మన భవిష్యత్తు గురించి మనం ఇవ్వబోయే ఓటు ఇది మన భవిష్యత్తు గురించి, మన ఉద్యోగాల గురించి, మన పిల్లల ఉద్యోగాల గురించి, మన ప్రాంత భవిష్యత్తు గురించి మనం వేసుకునే ఓటే ఇది. తెలంగాణలో రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్. ఇలా ముఖ్యమంత్రి అంటున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు ఆయన? మేము 2 లక్షల గ్రామ వాలంటీర్లను నియమించబోతున్నాం అన్నాడు. 2 లక్షల గ్రామ వాలంటీర్లు, పట్టభద్రుల ఎలక్షన్లు కాబట్టి చెప్తున్నాడు ఆయన. 2 లక్షల గ్రామ వాలంటీర్లను మరి పెట్టబోతున్నాం అన్నాడు. మీరు చూడండి, నేను టీచర్ల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన కాబట్టి గేమ్ నాకు తెలుసు. 2 లక్షల మంది గ్రామ వాలంటీర్లను పెడుతున్నాం. వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ ఎంత? 10వ తరగతి. ఎట్లా సెలెక్ట్ చేస్తారు వీళ్ళను? తహసీల్దార్, లేకపోతే ఎంపీడీఓ, లేకపోతే గ్రామంలో ఉండే ఇంకొక ఆఫీసర్, మా మండలంలో ఉండే ఆఫీసర్, ఆయనే దానికి చైర్మన్ అంట. పట్టభద్రులందరూ కూడా మోసపోవద్దు. నిజంగా అంతర్గతంగా ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా నాలాంటి వ్యక్తి అక్కడ కూర్చోవాలి. నా గురించి ఆలోచించే వ్యక్తి చట్టసభల్లో కూర్చోవాలి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు మా సంక్షేమం గురించి, మా విద్యా వ్యవస్థ గురించి, పాఠశాలకు రావాల్సిన స్కాలర్షిప్ల గురించి, కళాశాలకు రావాల్సిన టీచర్ల గురించి, కళాశాలలో ఉండాల్సిన సౌకర్యాల గురించి, కళాశాలలో జరగాల్సిన మరి ప్లేస్మెంట్ క్యాంపుల గురించి, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ల గురించి, వాటి గురించి గలమెత్తే ఒక గొప్ప నాయకుడు ఉండాలని పట్టభద్రులు కోరుకుంటారు. అంతే తప్ప రోజు పొద్దున్న లేచినప్పుడు బూతులు, ఫేక్ వీడియోలు, మార్పుడు వీడియోలు, లేకపోతే ఇదే చేసిన వ్యక్తి అక్కడ పోయి ఏం చేస్తారండి వాళ్ళు? నాకు అర్థం కాదు. అందుకొరకే మిత్రులారా, దయచేసి మరి ఈ రోజు నుంచి ఒక యజ్ఞంగా తీసుకొని 3వ నెంబర్లో ఉండే మన అభ్యర్థి మీద మాత్రం కేవలం 1 నెంబర్ మాత్రం రాయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత గొప్ప సభ నిర్వహించిన మరి పెద్దలు ధర్మారెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక అభినందన తెలుపుతూ, మరి ఈరోజు రాకేష్ రెడ్డి గెలిస్తే మేమందరం కూడా గెలిచినట్టే. రాకేష్ రెడ్డి గెలిస్తే మొత్తం తెలంగాణ గెలిచినట్టే. రాకేష్ రెడ్డి గెలిస్తే తర్కాల గెలిచినట్టే. రాకేష్ రెడ్డి గెలిస్తే తెలంగాణ అమరవీరుల ఆత్మలు గెలిచినట్టే. రాకేష్ రెడ్డి గెలిస్తే నిజంగా ఇంద్రవెల్లి అమరవీరులు కానీ, బైరాన్పల్లి అమరవీరులు కానీ, పర్కాల అమరవీరులు కానీ, లక్షలాది మంది తెలంగాణ ప్రజలు, కోట్లాది మంది తెలంగాణ ప్రజలు గెలిచినట్టే అని చెప్తూ, మరొక్కసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి రైట్. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.